ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో మనబడి జ్ఞానబాట పేరుతో విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కార్పొరేటు పాఠశాలలకు దీటుగా అన్ని వసతులతో అనుభవం గల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందించేలా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నానో శాస్త్రవేత్త డాక్టర్ వరదరాజులు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీరావు, డిఆర్ఓ విజయ్ కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి సూచన మేరకు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ ఎన్హాన్స్ చేయడానికి ఒక 1 వీక్ ప్రోగ్రామ్ మనబడి జ్ఞానబాట అనే పేరుతోటి మన గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు నుంచి డే వైజ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జూన్ 12వ తేదీ నాటికి మనము స్టూడెంట్ కిట్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ కిట్ అందజేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలానే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చక్కటి మధ్యాహ్న భోజనాన్ని కూడా అందజేయడం అనేది జరుగుతూ ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయడం కోసం కూడా మనం గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అనేటువంటి ప్రోగ్రామ్ని, అలానే ముఖ్యంగా కరల్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలానే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మనము స్మార్ట్ టీవీ అరేంజ్ చేస్తున్నాం. అలానే అన్ని హై స్కూల్స్లో కూడా ఐఎల్పీ ప్యానల్స్ని అరేంజ్ చేసి మన రాష్ట్రంలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలల్లో అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులను కల్పించడానికి కూడా మనము అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయడమే కాకుండా అవసరమైనటువంటి మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కావున గౌరవ కలెక్టర్ గారి సూచన మేరకు, అంటే గతంలో జూన్ 12 నుంచి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారిని, అయితే వేసవి సెలవులోనే మన చిన్నారుని ప్రైవేట్ పాఠశాల వాళ్ళు అట్రాక్ట్ చేయడం వలన మన ప్రభుత్వ పాఠశాలలో నమోదు తగ్గిపోతుందనేటువంటి ఉద్దేశంతో మనము ఈసారి హాలిడేస్ ముందే ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ని ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీలో చదువుతున్నటువంటి చిన్నారులందరినీ మనము మన ప్రైమరీ స్కూల్స్లో ఎన్రోల్ చేయడము, అలానే ట్రాన్సిషన్ విషయంలో కూడా 5th కంప్లీట్ అయినటువంటి చిన్నారులందరినీ 6th జాయిన్, అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 7th చదువుతున్నటువంటి చిన్నారులందరినీ హై స్కూల్లో ఎన్రోల్ చేయడము, అంతేకాకుండా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ కానీ బడిపోయే చిన్నారులు కానీ వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చడమే కాకుండా వాళ్ళందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయాలనేటువంటి సత్సంకల్పంతో గౌరవ కలెక్టర్ గారి సూచన మేరకు ఈ రోజు నుంచి 18th దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7:41 శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్టాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.